హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. పువ్వులను ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వీటిని కాసేపు న్యూస్ పేపర్లో పెట్టేసి తర్వాత ఇలా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. సో మనం డైలీ పూజ చేసుకోవడానికి ఇవి బాగా యూస్ అవుతాయి. నేనైతే ఇలా చక్కగా వీటిని స్టోర్ చేసుకుంటాను. ఇక ఈవినింగ్ మాకు దగ్గరలోనే ఒక గ్రౌండ్ ఉందండి. సో అలా వాకింగ్ అని వెళ్ళామన్నమాట. గ్రౌండ్ చాలా బాగుందండి. ఇక ఇక్కడైతే భారతం స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే మాకు ఇక్కడ మే మంత్లో స్టార్ట్ చేస్తారన్నమాట భారతం అనేది. సో ఈసారి ఎలక్షన్స్ వల్ల అది లేట్ అయ్యింది. సో ఇప్పుడు అన్నిటికీ రెడీ చేస్తూ ఉన్నారు. నేను ఒక 3 రౌండ్స్ వేసామండి. అంటే ఇక్కడ ఎక్కువ పిల్లలంతా క్రికెట్ ఆడుతూ ఉన్నారన్నమాట. సో ఇక నేను కాసేపు అలా వాకింగ్ చేసి ఇంటికి వచ్చేసాను. ఈవినింగ్ అయితే ఎంత బాగుంటుందో అండి క్లైమేట్, అసలు చాలా బాగుంటుంది. ఇక ఇంటికి రాగానే ఈరోజు ఇలా ఉగ్గాని చేశాను అన్నమాట. ఇది ఈవినింగ్ డిన్నర్కి కూడా సరిపోతుందండి. సో సింపుల్గా మనం ఏదైనా చేసుకోవాలని అనిపించినప్పుడు ఇలాంటివి ట్రై చేసామంటే మనకు లైట్గా ఉంటుంది. ఇక ఉదయాన్నే అయితే చక్కగా వర్షం పడిందండి. మొక్కలన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండి అసలు. ఇది రీసెంట్గా ఈ మల్లె చెట్టు పెట్టాను. అవి ఎంత బాగా పువ్వులు వచ్చాయి చూడండి. ఏమైనా వర్షంలో మొక్కలు భలే అందంగా అనిపిస్తాయండి. ఇలా చిన్న చిన్న పువ్వులు వచ్చినా కూడా ఎంత బాగున్నాయో కదండి అసలు. అందుకే అండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక మొక్క పెంచుకోవడానికి ట్రై చేయండి. అవి కుండీలైనా సరే చాలా అందంగా ఇస్తూ ఉంటాయండి. ఇక నేనైతే పూజా రూమ్ మొత్తం ఇలా క్లీన్ చేసుకుని చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకున్నానండి. ఇక చక్కగా దేవుడి ముందర దీపం పెట్టి ఇలా పూజ చేసుకున్నాను. ఇలా కాసేపు కూర్చుంటే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మన మైండ్ మంచి ప్లెజెంట్గా ఉండడానికి మన డైలీ పూజ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. ఇలా మన మొక్కల్లో కాసిన కొన్ని పువ్వులను ఇలా దేవుడికి పెట్టడం వలన మనకి ఎంతో ప్రశాంతత వస్తుందండి. ఇలా ఇల్లంతా చక్కగా ధూపం వేసుకొని చిన్న పువ్వు దేవుడి దగ్గర పెట్టినా కూడా చాలా బాగుంటుంది. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేశానండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ మంచి హెల్తీ ఫుడ్ అండి మార్నింగ్ అయితే. ఇక మనకు ఈ సీజన్లో చింతాకు అనేది బాగా దొరుకుతుందండి. సో దీంతో మనం చాలా రకాలుగా మనం వండుకోవచ్చు. ఇక ఈరోజు అయితే నేను చింతాకుతో చట్నీ చేస్తున్నాను అన్నమాట. ఇది చాలా టేస్టీ అండ్ చాలా బాగుంటుందండి, చాలా ఈజీ కూడా. ఇలా ముందుగానే కాస్త పల్లీలను మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త ఆయిల్ వేసి అందులోనే మనం కాస్త జీలకర్ర పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అలానే వెల్లుల్లి ఉల్లిపాయలను కూడా వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకు చట్నీకి మంచి టేస్ట్ ఇస్తాయి అన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న చింతాకును కూడా వేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని మొత్తం ఆకును మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. సో మనకు ఇలా ఫ్రెష్గా దొరికినప్పుడే మనం చేసుకోవట్టే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఎంత బాగా ఫ్రై అయితే మనకు టేస్ట్ అనేది అంత మంచిగా ఉంటుందండి. సో దీనికి కాస్త టైం అయితే పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి.
ఇలా కాస్త ఓపికగా ఇలాంటివి చేసుకుంటే మనకు ఎప్పుడూ ఉండే వంటలు కాకుండా ఇలా వెరైటీగా ఎప్పుడైనా చేసుకున్నప్పుడు మనకు మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఆకు మొత్తం బాగా మగ్గిపోవాలండి. ఇలా మొత్తం బాగా మగ్గే వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాస్త ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కాస్త పసుపును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని బాగా ఫ్రై చేయాలండి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం కాసేపు అలానే పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇది చల్లారాలండి. ఇది చల్లారిన తర్వాతనే దీన్ని మిక్సీలోకి వేసుకోవాలి. సో దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలను మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చింతాకును కూడా వేసి ఇలా బరకగా రుబ్బుకోవాలి. ఇందులో ఉల్లిపాయలను మనం ఎన్ని వేసుకుంటే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. సో ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయలను వేసుకోవచ్చు. ఇక దీనికి ఆయిల్ వేసి కాస్త ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకును కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చడి కనుక ఇందులో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే మంచి టేస్టీగా ఉంటుందండి. ఇలా ఉల్లిపాయలను మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి పచ్చళ్ళలో ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. సో కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఇందులోని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే చింతాకు పచ్చడి అండి. చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.